వీడేంది ఇట్లున్నాడు? హాయ్. Sit. Abhi, I'm really busy today. Let's finish it fast. ఏంది వీడు? అభి, are you serious? This guy? అభి, నువ్వు చిటికేస్తే 100 మంది నీ వెనకాల పడతారు. వీడు నచ్చాడా? Is he eating right now? Are you serious? మాకిష్టం లేదబ్బా. నువ్వు అభికి సెట్ కావు. ఎందుకు? Did you look at yourself? ఏం చేస్తుంటావు? డైరెక్టర్. ఇంకా అవలేదు కదా. ఎవడో సినిమా వాడికి పిల్లనివ్వడం కష్టమబ్బా. మాకు పెళ్ళైతే అభిని బాగా చూసుకుంటా. వాట్ నాన్ సెన్స్. తక్కువని నీ పాకెట్లో ఎంత ఉందో చెప్పు. ఒక 320 చిల్లరా. 320 చిల్లరా? నీ దగ్గర ఉన్నదే చిల్లరా. అభి, నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. జస్ట్ చెక్ చేసి చెప్పు. 15,000 చేంజ్. 15,000 చేంజ్. చూసావా, ఈ చిల్లరే నీ దగ్గర ఉన్న పైసల కంటే ఎక్కువ ఉంటాయి. పోనీ నా దగ్గర ఎంత ఉందో ఎక్స్పెక్ట్ చేయగలవా? ఐ డోంట్ లైక్ దిస్ గై అభి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఏ ఎవడే ఈ జోకర్ గాడు? మనల్ని ప్రశాంతంగా తిన్నివాడా? దట్స్ ఇట్ అభి. దిస్ ఇస్ టూ మచ్. పర్సులో ఎన్ని పైసలు ఉన్నాయన్నది మ్యాటర్ కాదు, బాడీలో ఎంత మ్యాటర్ ఉన్నదని. నీ మొహం చూసి వదిలేస్తున్నాను అభి వీడిని. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. ఇంకోసారి వీడి గురించి నాకు కాల్ చేయకు. హలో, ఏం మాట్లాడుతున్నావురా? ఎవడివిరా నువ్వు? పెట్టారా ఫోన్? అవి నీవేనా? ఇడప్ప గుర్తుపట్టేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి ఆ సినిమాలో యూజ్ చేయొద్దని? దిస్ ఇస్ టూ మచ్. ఐమ్ లీవింగ్. అది కాల్ చేసినా రాకపోవడం అలవాటు చేసుకో. పిల్ల నాదిరా, జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. ఓ, ఇంత కంటెంటా? దేవుడితో స్టార్ట్ చేస్తే పోలే. తిన్నమ్మా. అపార్ట్మెంట్. దాన్ని చంపేయమని చెప్తే అర్థం కదా నీకు? ఇంత దారుణంగా ఉందా లోకం? దాన్ని చంపేయమని చెప్తే అర్థం కాదా? నా వల్ల కావట్లేదు వదినా. నిజానికి నేను దాంతో చాలా విసిగిపోయాను. మీరే ఏదో ఒకటి చేసి దానికి ముగింపు పలకాలి వదినా. ఏదో ఒకటి చేసి దాన్ని ముగించాలి. దీనికి ఒక్కటే పరిష్కారం, విషం పెట్టడమే. అమ్మో, క్రైమ్ థ్రిల్లర్. నాకెందుకో భయంగా ఉంది వదినా. భయం ఎందుకే? బొద్దింకని చంపడానికి. బొద్దింకనా? భయం ఎందుకే? సొంత అక్కను చంపడానికి. సూపర్ సీన్. ఏముంది సీన్లో? ఎమోషన్ ఉంది కదా సార్, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆహా, మాకు తెలియదు మరి. ఎప్పటి నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో? ఉండండి. ఒక పిల్లాడు, మంచాన పడ్డ రోగిష్టి తల్లి, వాడికో 2 స్నేహితులు. ఆ స్నేహితులు ఆ పిల్లాడు జోబులో డబ్బులు పెట్టేసి కౌగురించుకుంటా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఇదే సీను నేను చెప్తాను చూడు. ఒక పిల్లోడు, వాడికో రోగిష్టి తల్లి, ఆ తల్లి వైద్యం కోసం వాడు. ఏమ్రా పిల్లోడు దిక్కులేనోడు చిల్లర పైసలు మోన పడేస్తే మూసుకొని వెళ్ళిపోతాడు అనుకున్నావా? టిల్లు రా, టిల్లు తాటికాయ టిల్లు నరికేస్తా. కట్ చేస్తే ముగ్గురు రౌడీలు కాళ్ళు ఎగురుతుంటారు. మన హీరో కాలు కిందికి దిప్పి నన్ను మోసం చెయ్యాలని చూస్తే ముఖంపై ముక్కు లేకుండా చేస్తాను అని అంటాడు. కట్ చేస్తే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిమ్మకాయల వంశీ. ఎట్లుంది? KGF కాపీ కొట్టినట్టుంది. అలా కాపీ కొడితేనే ఎదుగుతారు ఇక్కడ.